ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం నందు చైర్మన్ వంగల నారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు మహాకుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న టీడీపీ యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి మహాకుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేసిన కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీర్వాదం పొందారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రమణ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు తోట మహేశ్వరరెడ్డి, దేవస్థాన పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. జరిగింది కానీ మాకు గుర్తొచ్చిన తర్వాత ఈ అగస్తేశ్వర స్వామి టెంపుల్ కుంభాభిషేకం ఎప్పుడు కూడా జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నమైన దేవాలయం చైర్మన్గా మిగతా కార్యక్రమాలను కలిసి కుంభాభిషేకం చేయిస్తాము. చాలా రోజులు అయినంత సంప్రదించడం జరిగింది. మంచి కార్యక్రమంగా ప్రభుత్వంలో ఎప్పుడో 60-70 ఏళ్ల కింద ముందు ఎక్కడ జరిగిందని చెప్తున్నాను కానీ ఇప్పుడు మనకు జరగలేదు. కాబట్టి కుంభాభిషేకానికి ప్రయత్నాలు గురించి చెప్తే ఆయన నారాయణ రెడ్డి గారు కమిటీ అంతా పోయి అక్కడ స్వామి గారితో మాట్లాడడం జరిగింది. స్వామి గారు అంగీకరించి ఒక 10 రోజుల ముందు నేను పొద్దుటూరుకి వస్తాను. పొద్దుటూరు అంటే నాకు ప్రత్యేకమైన అనుభవం ఉంది. గతంలో స్నేహం ఉంది, మాకు కావాల్సిన రైతులు కూడా ఎక్కడ ఉన్నారు. కాబట్టి పొద్దుటూరుకి అయితే తప్పకుండా వస్తామని స్వామి చెప్పడం జరిగింది. ఆ స్వామి గారు చెప్పిన దాని మీద స్వామి రావడంలో రాత్రి ఇప్పుడు కుంభాభిషేకం ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని స్వామి కొద్ది సమయం తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత తిరుగు ప్రయాణానికి ఆయన వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి మన స్వామి ఇక్కడికి వచ్చి ప్రొద్దుటూరులో కుంభాభిషేకం జరిపించడానికి కోసం ఆయన ప్రత్యేకంగా ఆయన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి ప్రొద్దుటూరు ప్రజలకు దర్శనం ఇచ్చి ఈ కుంభాభిషేకాన్ని చేసిన ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ కాబట్టి ప్రొద్దుటూరుకి కంచి కామకోటి పీఠాధిపతి గారు ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చి ఇక్కడ ఉన్నమైన వాళ్ళందరికీ కూడా దర్శనాన్ని కల్పించినందుకు స్వామి గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు చేస్తూ ప్రొద్దుటూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సమయం కొన్ని కంచి ద్వారా ఏదైనా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరిపించమని కూడా కోరడం జరిగింది. సరే దాన్ని ఆలోచించి ఏదైనా చేస్తానని కూడా చెప్తున్నాం. కాబట్టి ఈ స్వామి గారు మన ప్రొద్దుటూరు వచ్చి భక్తులందరికీ దర్శనం ఇచ్చిన ఈ స్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. రాయలసీమ ప్రొద్దుటూరులో అగస్తేశ్వరి అమ్మవారు గోపాలము విధంగా వీరందరూ కూడా ప్రతి సేవాభావంతో నడిపించినారు. ఈ ఊరికి ఇదివరకే ఒక 30 సంవత్సరాల ముందు సరస్వతి స్వామివారు గురువుగారు చేసి కరికాపురం ఆ గుడిలో ఉండి చంద్రమౌళీశ్వర స్వామి పీఠ పూజలు చేసి తీర్థప్రసాదాన్ని ఈ అగస్తీశ్వర స్వామి గుడికి వచ్చినాము. ఇంకా ముందు 1967, 68, 69వ సంవత్సరంలో మన నడిచే దేవుడైన ఇంద్రశేఖర సరస్వతి స్వామివారు మరియు జయేంద్ర సరస్వతి స్వామివారు ఇద్దరు కూడా ఈ ఊరికి 1967, 68 ప్రాంతంలో ఇక్కడికి విచ్చేసి ఆ సమయం ఏడుగులో ఊరికి కూడా కోటి అని ఒక తెలుగు మాసపత్రిక అది కూడా ప్రారంభించి అనేక సంవత్సరాలు ఆ తెలుగు మాసపత్రిక కూడా ఆధ్యాత్మిక వివరాలు తెలిపే ఆ మాసపత్రిక కూడా జరిపారు. మరి ప్రొద్దుటూరు అనేది చిరపరిచి ఒక ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితము రాజగోపురము ప్రతిష్ట కోసము దీనికోసం సరస్వతి స్వామివారు స్వయం ఇక్కడ చేసి
దాన్ని మీకందరికీ కూడా ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహణ చేసి కార్యగోపురం, రాజగోపురాలు, గోపుర దర్శనం, కోటి గోపురాలు, ఇలా ఎన్ని గోపురాలు కూడా అది చాలా గొప్ప విశేషం. 4 గోపురాలు ఉంటే ఆ గుడి గొప్ప విశేషమైన గుడి. వేదారణ్యం, మధురై, తిరువన్నామలై, కంచి, వృద్ధాచలం, ఇక్కడ పంచారామ క్షేత్రంలో ద్రాక్ష అలా గుళ్ళు 4 గోపురాలతో కూడినగా ఉంది. అలా ఈ పునరుద్ధరణలో 4 వైపు గోపురాన్ని కట్టింది అనేది చాలా అద్భుతమైన విషయము, మంచి ఉత్కృష్టమైన విషయంలో. పునట్టూరు అగస్తీశ్వర స్వామి గుడిలో సాతారాన్ని మహారాష్ట్రలో మన స్వామివారి కంచి స్వామి ఆదేశంతో ప్రభుత్వాలు తరఫున గుడి కట్టారు. రుద్ర చిదంబరం అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అని అందరూ వివిధ రాజకీయ వాళ్ళందరూ కలిసి కంచి స్వామి వారు చెప్పినారని ఒక గుడి అక్కడ ఒక్కొక్క శిఖరం ఒక్కొక్క గవర్నమెంట్ తరఫున కట్టించారు. రామకృష్ణ హెగ్డే గారు, ఎంపీ రామారావు గారు, వసంత దాదా పార్టీ, కరుణాకరన్ గారు, ఇంకా ఎన్టీ రామచంద్ర గారు, ఇందిరాగాంధీ గారు అందరూ కలిసి అక్కడ ఉత్తర చిదంబరంలో కట్టారు. ఈ 4 శిఖరాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ కృష్ణయజుర్వేద జటాపారాయణం అనే ఒక కార్యక్రమం పెట్టించి జరుగుతుంది. ఇక్కడ కూడా 4 శిఖరాలు ఉంది కనుక ఆ కార్యక్రమం కూడా మనం దేవాదాయ ధర్మాదాయ శాఖ పెట్టి మన ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్పి ఆ కృష్ణయజుర్వేద పారాయణం, జటాపారాయణం కంచి స్వామివారు ఈ 4 శిఖరాలు ఉండే ఊళ్ళో ఆ కృష్ణయజుర్వేద పారాయణం, జటాపారాయణం చేయాలని ఆదేశించి ఇప్పుడు కొందరు ఈ ఊళ్ళన్నీ వెళ్ళి చేస్తున్నారు. తంజావూరులో వేదారణ్యం ఉంది. ఆ రాముల వారు రామేశ్వరం నుంచి శ్రీలంక వెళ్ళడానికి ముందు అక్కడికే వచ్చి చూశారు. అక్కడే ఇంకా దగ్గర రామేశ్వరం కంటే శ్రీలంక వేదారణ్యం అనే ఊరికి దగ్గర చూశారు. తర్వాత వెనకాల వెళ్ళవద్దు అని చెప్పి ముందుగా వెళ్తాం, మనం పూర్వాభిముఖం వెళ్తామని ఆయన రామేశ్వరానికి వచ్చి అక్కడి నుంచి సేతు నిర్మాణం చేసి వెళ్ళారు. ఆ వేదారణ్యంలో 4 గోపురాలు ఉన్నాయి. కంచి కామాక్షి అమ్మవారి గుడిలో 4 గోపురాలు ఉన్నాయి. మీనాక్షి అమ్మవారి గుడిలో 4 గోపురాలు ఉన్నాయి. అలా వృద్ధాచలం అది ఒక చిదంబరం పక్కన ఒక ఊరు, అక్కడ చిదంబరంలో అలా 4 గోపురాలు ఉండే ఊరిలో ఒకటిగా మీ ఊరు కూడా పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము. అందుకని ఈ వేదపారాయణం కూడా ఇక్కడ ఏర్పాటు. అగస్తీశ్వరుడు కంచిలో అగస్తీశ్వర స్వామి ఉన్న ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠం అని ఒక మఠం ఉంటుంది. అక్కడ రాముల వారి యంత్రం ఉంది. ఆ రాముల వారి యంత్రానికి సాలగ్రామాల శిలలో ఆ యంత్రం ఉంటుంది. ఆ యంత్రం అనే దాన్ని ప్రఖ్యాతి చేసిన వారు ఆదిశంకరాచార్యులు. జనాకర్షణ యంత్రం, ధనాకర్షణ యంత్రం, శ్రీచక్రం కామాక్షి వారి సన్నిధిలో ప్రతిష్ఠించారు. శ్రీరంగం పక్కన అఖిలాండేశ్వరి అమ్మవారిని ఒక గుడి ఉంటుంది. నీరుకు సంబంధించిన క్షేత్రం. పంచభూతంలో నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. దీంట్లో నీరుకు సంబంధించిన క్షేత్రము జంబుకేశ్వర. ఇక్కడ కూడా నీరుకు సంబంధించిన క్షేత్రంగా అగస్తీశ్వర స్వామి క్షేత్రం ఉన్నది. ఇక్కడ శివలింగంలో ఆ ఊట అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆ అఖిలాండేశ్వర అమ్మవారి గుడిలో శంకరాచార్యులు బంగారంతో శ్రీచక్ర రూపమైన తాటంకం అంట కర్ణభూషణం ఆడవాళ్ళు చెవిలో వేసుకునేదానికి తాటంకం అని పేరు. లలితా సహస్రనామం
కార్యక్రమంలో తాటంక యుగలి భూత తపలోపమండల కనక తాటంక అని చెప్తారు. తాటంకం ఆ శ్రీచక్ర రూపంలో ఉండే తాటంకాన్ని మన శంకరాచార్యులు ప్రతిష్ఠించారు. ఇప్పుడు మీరు ఎక్కడైనా వెళ్తే ఆ అఖిలాండేశ్వరి గుడి కూడా దర్శనం చేసుకోవడం శ్రీరంగం పక్క ఉంటుంది. అక్కడ ఏం విశేషం అంటే అమ్మవారికి ఎదురుగా విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠ చేశారు. అలా జీర్ణోద్ధారణ కుంభాభిషేకం అనేది చాలా విశేషము. 12 సంవత్సరాలకు ఒకసారి మామూలుగా చేయాలి. ఎప్పుడు వీలవుతుందో చేసి అప్పుడప్పుడు చేస్తే సాన్నిధ్యం చాలు ఈ శక్తి అనేది పెరుగుతుంది. వచ్చిన భక్తాదులందరికీ కూడా సౌఖ్యము, శాంతి, ఐశ్వర్యం కలుగుతుంది. అందుకని వీళ్ళందరూ కూడా దీన్ని బాగా చేశారు. ఈ ఊరిలో పెద్ద పండితులు ఆ కాలంలో శతదర్శనం సోమసుందర శర్మాని ఒక ఆయన ఖర్చుపీయడానికి అప్పుడప్పుడు వచ్చి స్వామివారికి ఇక్కడికి ఈ ఊరికి ఒక అనుసంధానకర్తగా ఆయన సేవలు చేశారు. శతదర్శనం సోమసుందర శర్మ ఈ ఊరు అందుకని ఈ ఊరిలో కుంభాభిషేకం అంటే స్వామివారు చాలా అనేక సమయం స్వామివారి పల్లకి కూడా ఉండేది కొంతకాలం. స్వామివారు ఆ కాలంలో సంచారం చేస్తున్న అది కూడా ఈ కనిగా పరమేశ్వర దీపం అలా ఒక్కరికే స్వామివారికి పల్లకి వచ్చారు. శ్రీశైలం వెళ్ళారు. ఈ ప్రాంతానికి మనం కూడా ఈ ఊరికి రాలేదు కానీ 1983వ సంవత్సరము మైదుగూరు కడప అంతా వచ్చిన కడప, సాకాలమర్రి, ఆళ్ళగడ్డ, నందమూరు, తాండ్రపాడు, ఈ నంద్యాలు, ఇవన్నీ మామండూరు, రాజంపేట, కోడూరు ఇవన్నీ